వెల్కమ్ టు మై ఛానల్. ఒక చిన్న టిప్తో సాంబార్ టేస్ట్గా చేయడం ఎలా. ముందుగా మనము ముల్లంగి అలాగే క్యారెట్ ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అదే కుక్కర్లో అయితే మెత్తగా ఉడికిపోతాయి కదా, అలా కాకుండా మనం చూసుకొని ఉడికించుకోవచ్చు. ఇలాగా ఉడికించుకొని ముందుగా నేను చెప్పే టిప్ ఇదే చూడండి. సాంబార్ పొడి అలాగే వెల్లుల్లి కొత్తిమీర వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ పచ్చి కొబ్బరి, మెయిన్ పచ్చి కొబ్బరి వేసుకొని చూడండి. ఇలాగా ఒక 70% మనకి ఉడికిన తర్వాత ముల్లంగి తర్వాత క్యారెట్ ఉడికినాయి కదా, ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకొని మొత్తం అంతా అలాగే మనం ముందుగా ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న సాంబార్ పొడి అంతా మొత్తం వేసేసుకొని చింతపండు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాగా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. కావాల్సినంత వాటర్ వేసుకొని కొద్దిగా ఇప్పుడు ఉడికించుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కానీ వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా ఉడికించుకోండి. మనం రెగ్యులర్గా చేసుకునే సాంబార్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇలాగా బాగా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని చివరిగా టమోటా ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత చూడండి టమోటా ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా పోపు వేసుకుంటున్నాను. పోపు వేసేసుకొని ఇప్పుడు సర్వ్ చేయడానికి రెడీ సాంబారు.